తీసుకపోకుండా హైదరాబాద్ మరి అందరు ఏమనుకుంటారు? అందరి కోసం బ్రతుకుతున్నామా మనం? మన కోసం మనం బ్రతుకుతున్నాం. అందరు అనుకుంటారు అంటే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మన గురించైనా ఎవరి గురించైనా ఎవరైనా మాట్లాడుకుంటారు. ఎవరో అనుకుంటున్నారని హైదరాబాద్ అంటే ఇక్కడ ఇల్లంతా ఖరాబ్ కాదా చింటూ? డాడీ నేను ఉంటాం, మీరు ఇద్దరు ఓన్రి. ఎప్పుడైనా పండుగలు అయితే మీరే రాండ్రి, నేను హైదరాబాద్ రానురా. ఇప్పుడు నాకు ఒక్క కొడుకుని విడిచిపెట్టింది, మరి ఇక్కడ ఉంటే మరి అందరు ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోని అంటే నువ్వు అందరి కొరకే కానీ ప్రేమ కొద్ది రమ్మంటలేవు కదా. అమ్మ లంగా ఉన్నావురా నువ్వు చింటుగా. నువ్వు ఉండగలుగుతావా మమ్మీ? చెప్పు. అయ్యో ఎందుకుంటారా చింటూ? ఇప్పుడు ఒకటి ఆలోచించు. నీకు పెళ్లి చేసిన, నీకు ఒక తోడుంది, నీకు ఒక బాధ్యత వచ్చింది, రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాకు కూడా ఒక ఇంటి వేయలేవని ఉంది కదా. పోయి బ్రతుకుతే మరి మంచిగా మీ కొరకే కదా, మన కొరకే కదా. మీరు బ్రతుకుతే నాకు ఏం బాధ ఉంటుంది? అట్లా టెన్షన్ ఏం పడా నేను. అట్లా ఉంటుందా మమ్మీ? నువ్వు లేకుంటే నేను అక్కడ ఉండగలను. మంచి అట్లు ఉంటేనే ప్రేమలు ఉంటాయి. పండుగలకు మీరు రావచ్చు, మేము రావచ్చు. మేము డాడీ నేను ఇన్నే ఉంటాం. బెంగటిల్నట్టు కాదు. ఎన్ని రోజులు బెంగటిల్తాం? ఒక వారం రోజులు బెంగటిల్తాం కావచ్చు, అంతే కదా అండి. ఏముండదా? హైదరాబాద్ పోతే ఇంట్లోనే ఉండాలి, డోర్లు పెట్టుకొని ఉండాలి, మువ్వలు తెలిసిన వాళ్ళు ఉండరు, మాట్లాడేటోళ్ళు ఉండరు. ఇక్కడ నాకు రోజు 10 మంది వస్తారు. మంచిగా ఉన్నావా మేడం, తిన్నావా మేడం, ఉన్నావా అమ్మ, ఏం చేతురు, తాత ఉన్నాడా అని మాట్లాడతారు. నాకు ఇక్కడ మంచిగా టైం పాస్ అవుతుంది. ఏమంటారు, ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది.